Hi, my dear aspirants. Today we are dealing about the subject Maths, SSC, CGL, CHSL, MTS. In Maths, we are dealing with pure Maths, algebraic expression. Here we observe x plus 1 by x equal to a. అంటే x plus 1 by x అనేది ఒక వాల్యూ అని ఇచ్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎంత అని కానీ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఎంత అని కానీ సమ్ గనక మనల్ని అడిగినట్లయితే దానిని తక్కువ సమయంలో యాక్యురేట్గా ఈజీగా చేయడం ఎలాగో ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎలా కనుక్కోవాలో చెప్తున్నాను చూడండి. మనం ఇక్కడ అనుకున్నాం ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అనేది సపోజ్ ఏ నెంబర్ ఏ అనుకుందాము. అలా ఏ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు అక్కడ ఒక ఫార్ములా డెరైవ్ చేసుకుంటున్నాం, ఏ స్క్వేర్ మైనస్ 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. హియర్ ఏమిచ్చారు, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. 5 అని ఇచ్చి మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎంత అని అడిగినప్పుడు మన ఫార్ములా ప్రకారం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. ఏ స్క్వేర్ అనగా ఏ ఇక్కడ ఏంటి మనకిచ్చిన సమ్లో ఏ 5. ఇక్కడ చూసాం కదా మనం పైన ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా. ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 5. అంటే ఏ ప్లేస్లో 5ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈజీగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే నేను చేశాను చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం కొంచెం లెంతీ స్టెప్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా వేశాను. మనం బ్రెయిన్లోనే ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసేసి వితిన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈ సమ్కి ఆన్సర్ చేయొచ్చు. చూడంగానే ఆన్సర్ చేసి తక్కువ టైంలో మనం ఎక్కువ బిట్స్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ బిట్స్ మనకు చాలా బాగా ఎగ్జామ్లో యూస్ అవుతాయి. అందుకని ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ అనగా ఇక్కడ 5 స్క్వేర్ మైనస్ 2. నెక్స్ట్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 అని రాసుకోవచ్చు కదా, మైనస్ 2. 5 ఇంటూ 5 అంటే 25 మైనస్ 2 ఎంత 23. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది, 23 అవుతుంది. అయితే అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో అది కూడా మనం తెలుసుకొని ఉంటే ఒకానొక సమయంలో మనం గబక్కనే ఈ ఫార్ములా మర్చిపోయినా అది ఎలా వచ్చిందో తెలిస్తే ఫాస్ట్గా క్యాల్కులేట్ చేయడానికి మనకు ఈజీ అవుతుంది. ఎందుకు మర్చిపోతాం అన్న దానికి కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫార్ములా తెలుసుకుంటాం, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఫార్ములా తెలుసుకుంటాం, అలాగే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ఫార్ములా తెలుసుకుంటాం. ఇలా 2-3 ఫార్ములా తెలుసుకునే ప్రయత్నంలో ఈ ఫార్ములా మనం స్కిప్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఎలా వచ్చిందో కూడా ఒకసారి మనం డెరైవ్ చేసి తెలుసుకుందాం. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాము. 6th క్లాస్ ఆ టైం నుంచి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇదే ఫార్ములా ఈ సమ్ చేయడంలో మనం అప్లై చేస్తూ ఉంటాము. దాన్ని ఇలా డెరైవ్ చేసి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది మనం ఇక్కడ ఉంచి ఈ ప్లస్ 2abని ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఈక్వాలిటీకి అవతలకి ప్లస్ వచ్చినప్పుడు మైనస్ అవుతుంది. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2abగా రాయడం జరిగింది. ఇదే ఫార్ములాని మనం ఈ సమ్కి అప్లై చేద్దాం. ఇక్కడ మన సమ్లో ఏ అనగా ఎక్స్ అనుకుందాం, బి అనగా 1 బై ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఫార్ములా డెరైవ్ చేయగా ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab అనగా 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్. ఇక్కడ ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి.
తద్వారా ఇక్కడ 2 ఒక్కటే మిగులుతుంది. అదే ఇక్కడ మనం రాసాం ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 అయింది. మనం ఈ సమ్లో మనం డెరైవ్ చేసింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కాబట్టి దాన్ని ఇక్కడ ఉంచేసి ఈ +2ని ఈజ్ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే -2 అవుతుంది. కాబట్టి అదే ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ -2. ఈ ఫార్ములా మనం అప్లై చేసింది ఏంటి, ఎక్స్ ప్లస్ 1/x సపోజ్ సమ్ ఏ అనే నెంబర్ అయితే కనుక మనకు కావాల్సిన ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కనుక్కోవడానికి ఏ స్క్వేర్ -2 అని ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసి మనం డెరైవ్ చేస్తాం. ఇప్పుడు అలాగే మనం ఈజీగా చెప్పొచ్చు ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు సపోజ్ 2 అయితే కనుక మనం ఈజీగా సమ్ చూస్తూనే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్కి ఏ స్క్వేర్ -2 కాబట్టి 2 స్క్వేర్ -2 అని, 2 స్క్వేర్ అంటే 4 -2 అంటే 2 ఈక్వల్ టు 2 అని ఆన్సర్ చేస్తాం. ఇలా ఎక్స్ ప్లస్ 1/x అనేది ఏ వాల్యూ ఇచ్చినా కూడా మనం ఈజీగా ఈ ఫార్ములా బేస్ చేసుకొని సమ్ ఈజీగా చేయొచ్చు, ఈజీగా మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. అలానే x³ ప్లస్ 1/x³ ఇచ్చినట్లయితే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అని కనుక ఇచ్చినట్లయితే x³ ప్లస్ 1/x³ మనం కనుక్కోవడానికి ఫార్ములా ఏముంటుందంటే a³ మైనస్ 3a అన్నమాట. ఈ ఫార్ములా ప్రకారం ఈ 3 అనేది ఏ అనుకుంటే కనుక x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు a³ అంటే 3³ మైనస్ 3 ఇంటూ ఏ అనగా కూడా మనం 3 అనుకున్నాం కాబట్టి 3³ అనగా 3³ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3s are 9 9 3s are 27 మైనస్ 3 మైనస్ 3 ఎంత 9 27 మైనస్ 9 ఎంత అవుతుంది 7.18 అవుతుంది. ఇప్పుడు ఈ సమ్కి ఆన్సర్ x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు 18. ఈ 2 ఫార్ములాస్ యూస్ చేసుకొని మనం x ప్లస్ 1/x ఇచ్చినప్పుడు x² ప్లస్ 1/x స్క్వేర్ కనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం x³ ప్లస్ 1/x³ ఈ రెండిట్లో ఏ సమ్ అయినా ఈజీగా చేయవచ్చు. x ప్లస్ 1/x స్క్వేర్ అయితే a² మైనస్ 2 ఫార్ములా, x³ ప్లస్ 1/x³ అయితే a³ మైనస్ 3a ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేసి డిఫరెంట్ నెంబర్స్కి మీ ఓన్గా సమ్ చేయండి. ఇటువంటి సమ్స్ ఫ్రీక్వెంట్గా కంపల్సరీగా ఎక్కువ శాతం పేపర్లో ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు ఎక్కువగా కంపల్సరీ వచ్చే క్వశ్చన్ అనమాట. ఈజీగా మనం 2 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అందరూ గమనించండి. థ్యాంక్ యూ ఆల్. రేపు ఎయిదర్ మ్యాథ్స్ ఆర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, నమస్తే. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. బాయ్ టు ఆల్.